నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ రమణ భాషణములు భగవాన్ రమణుల చేత చెప్పబడినటువంటి ఈ అమూల్యమైనటువంటి వచనాలకు మనం గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు మనం శ్రీ రమణ భాష్యములు అన్నటువంటి గ్రంథంలో 612వ పేజ్ 540వ భాషణం నుంచి ప్రారంభిస్తున్నాం. మరి దాన్ని చదివి ఒక్కొక్క భాషణం అర్థ వివరణ తెలుసుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. హరి ఓం. చెప్పునానా? 540వ భాషణం. అన్నామలై స్వామి. ఇంద్రియ భోగాల్లో కన్నా ధ్యానంలోనే సుఖం ఎక్కువ. అయినా మనస్సు ఆ మొదటి వాని వైపే పరిగెడుతూ రెండవ దాన్ని లక్ష్య పెట్టదు. ఎందుచేత? మహర్షి, సుఖ దుఃఖాలు మనోదశలు మాత్రమే. మన సహజ స్వభావం ఆనందం. కానీ మనం ఆత్మను మరచిపోయాము. దేహాన్నో మనస్సునో ఆత్మయని భ్రమ చెందుతున్నాము. ఆ మిథ్యా తాదాత్మ్యమే దుఃఖాన్ని కలిగిస్తుంది. ఏమి చేయడం? వాసనలు ఎప్పుడూ బహుజన్మలుగా వస్తున్నవి, అంచేత అవి బలపడ్డవి. సహజ స్థితి అంటే ఆనందం తన ఉనికిని నిలుపుకోవాలంటే ఆ వాసనలు పోయి తీరాలి. అన్నామలై స్వామి శ్రీ రమణ భగవాన్ని బ్రహ్మాండమైనటువంటి జిజ్ఞాసుగా కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చున్నారు. అంతే ప్రేమతో, అంతే సహృదయంతో భగవాన్ రమణులు ఈ లోకానికంతటికై చాటు చెప్పేదాని కొరకై మనందరకు భవిష్యత్ కాలములో ఉపయోగార్థమై సకల వేదాంత సారాంశాన్ని కూడా ఆయన సామాన్యమైనటువంటి మానవులకు అందేటట్లుగా సులభమైనటువంటి సరళి శైలితో చెప్పారు. ఈ విషయాలను మనం చర్చించుకోకుండా, ఇలాంటి మహాపురుషుల విషయాల్ని మనం సత్సంగం చేయకుండా ఉంటే మనకంటే దరిద్రులు ఈ భూప్రపంచంలో కనబడరు. ఇంతటి త్యాగమూర్తులు వాళ్ళు, ఎంతో దయాళువులై చెప్పున్నారు. దాన్ని మనం సత్సంగం చేయాలి, విమర్శ చేసుకోవాలి, విచారించాలి. అప్పుడే అది మనసుకు బాగా దట్టమై మనసే లేకుంటే ఎగిరిపోతుంది. ఆయన ఏమన్నారంటే, ఏ భగవాన్, ఇంద్రియ భోగాల్లో కన్నా ధ్యానంలోనే సుఖం ఎక్కువ. అయినా మనసు ఆ మొదటి వైపు దానికంటే కూడా రెండవ దాన్ని లక్ష్య పెట్టదు. ఎందుచేత? ఏమండి? వాస్తవానికి ఇంద్రియ భోగాల కంటే కూడా ధ్యానములో సుఖం ఎక్కువగా ఉంటుంది. ఏమండి? ధ్యానంలో ఆనందంగా బాగుండొచ్చు. అలాంటి ధ్యానములో సుఖం ఎక్కువనే అయినా కూడా మనసు ఇంద్రియ భోగాల వైపే పరిగెడతా ఉంది, కానీ ధ్యానం వైపు పరిగెట్టడం లేదు. ఏమిటి లోకం తీరు? అంతే కదండి. ఒక బజార్లో ఫలానా కొట్టులో, ఫలానా షాపులో
చాలా తక్కువ రేట్లకి వస్తువులు అమ్మబడుతున్నాయని తెలిస్తే ఆ బజార్లో ఉన్నటువంటి కొనుగోలుదారులందరూ కూడా ఆ తక్కువ ధరలకు అమ్మేటువంటి షాపు దగ్గరికి వెళ్తారు కదా. మరే దీనికంటే ఆనందము దానిలోనే ఉంది అని సకల శాస్త్రాలు పెద్దలు చెబుతున్నప్పుడు, అయితే మా మనసులు ఈ ఐహిక సుఖాల ఎడలకే పరిగెడుతున్నాయే కానీ ధ్యానం వైపు ఎందుకు వెళ్ళడం లేదు స్వామి? ఏమిటి వింత? దానికి భగవాన్ చాలా అద్భుతమైనటువంటి సమాధానం చెప్పాడు. ఆయన నాయనా, సుఖ దుఃఖాలు మనోదశలు మాత్రమే. ఎంత గొప్ప స్టేట్మెంట్! ఒకప్పుడు సంతోషాన్ని కలిగిస్తాయి, ఇంకొకప్పుడు దుఃఖాన్ని కలిగిస్తాయి. అందుకని పెద్దలు రెండింటినీ వద్దన్నారు. వాళ్ళు రెండింటినీ వద్దనడంలో కారణం ఏమిటంటే, సుఖం వచ్చింది అని అంటే దుఃఖం ఉంటుంది, దుఃఖం ఉందంటే సుఖం ఉంటుంది. కాబట్టి ద్వంద్వములు ఎప్పటికీ కూడా శాశ్వతమైనవి కావు. ద్వంద్వాతీతమైనటువంటి పరమాత్మ ఏమండి అసలైనటువంటి సత్యం అదే. ద్వంద్వాతీతుడైనటువంటి మహాపురుషుడికి సుఖము లేదు, దుఃఖము లేదు. దాని పేరే ఆనందం. అలా నీవు సుఖం అనుకుంటున్నావు, నువ్వు దుఃఖం అనుకుంటున్నావు. అది ఏ స్థాయిలోనైనా మానసిక స్థాయి. సుఖ దుఃఖాలుండేది మనస్సుకే, సూక్ష్మ శరీరానికే. ఆకలి దప్పుకులుండేది స్థూల శరీరానికి. అజ్ఞానం ఉండేది కారణ శరీరానికి. ఈ స్థితుల్లో అవి అలా ఉన్నాయి. కాబట్టి మన మనస్సుకే గాని లోపలున్నటువంటి ఆత్మకు సుఖ దుఃఖాలు తెలియదు. కాబట్టి సుఖ దుఃఖాలు మనోదశలు మాత్రమే. నీ మనస్సుకు పట్టున్నటువంటి దశలేది, నీ మనస్సుకున్నాయి. మన సహజ స్వభావం ఆనందం. ఎంత గొప్ప మాట! నీవెవరు? ఆనందం. చాలాసార్లు మనం అనుకుంటూనే వస్తున్నాం. ఇది ఎన్నిసార్లు వింటూ ఉన్నా మళ్ళీ వినాల్సిందే, తప్పదు. శ్రవణ మనన నిధిధ్యాసన కంపల్సరీ. శంకర భగవత్పాదులు ఆ విషయం చెప్తూ శ్రవణ మనన నిధిధ్యాసనకి వాళ్ళు 3 రకాలైనటువంటి మార్గాల్లో దాన్ని సూచిస్తారు. ప్రస్థానత్రయం అనగా మనం అనుకున్నాం కదా, ప్రస్థానత్రయం అంటారు ఆధ్యాత్మికమైనటువంటి సాధకులు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా సత్సంగము, ఇది తెలుసుకోకుండా ఆధ్యాత్మిక సాధనలో వట్టిదే. ప్రస్థానత్రయం అనగా, ప్రస్థానత్రయం మనం వెళ్ళేటువంటి ఆధ్యాత్మిక దారిని చివరి మెట్టుకు చేర్చే ఇవి 3 దశలు. నేనండి ప్రస్థానం అంటే ప్రయాణం. మన ప్రయాణంలో 3. 1 ఉపనిషత్తులు, 2 బ్రహ్మసూత్రాలు, 3 భగవద్గీత. ఏనా? స్టార్టింగ్ ఉపనిషత్తులే. ఈ ఉపనిషత్తులు దేంతో పోల్చారంటే శ్రవణం. శ్రవణమే ఉపనిషత్తులు, మననం బ్రహ్మసూత్రాలు. నిధిధ్యాసన భగవద్గీత. భగవద్గీత మనకు అర్థం అవ్వాలంటే దానికంటే ముందు 2 దశలు మనము దాటవలసి ఉన్నది. ఈ ఆధ్యాత్మిక సాధకుడు మొదటి ప్రయాణమే, మొదటి మెట్టే ఉపనిషత్తులు. చూసారా? అంటే మనం ఎంతో తెలుసుకోవాల్సింది ఉన్నదన్నమాట అంతకుముందే. ఈ మహాభారతం, రామాయణాలు, భాగవతం, పురాణాలు ఇవన్నీ కూడా ఉపనిషత్తు దశకు ముందువి. వాటిని తెలుసుకోకుండా నీకు ఉపనిషత్తు అర్థమయ్యే ప్రసక్తి లేదు.
బాగా అర్థమవుతుందమ్మా. ఉపనిషత్తులు ఎవరైతే వినగలిగి కనీసం 10 ఉపనిషత్తులన్నా మనం అంతరార్థం తెలుసుకోగలిగిన వాడికి బ్రహ్మసూత్రాలు అర్థమవుతాయి. మనన గ్రంథం అది. మనన గ్రంథం అర్థమైతే నిధిధ్యాసన భగవద్గీత అర్థమవుతుంది. ఇది ఆర్డర్, ఇది శంకర భగవత్పాదులు నిర్దేశించిన విధానం. అది దీన్ని ప్రయత్నం చేయకుండా మనం మన మనసును ఎలా అంటే అలా పంపించేసి రమణ భాషలు అర్థం కావాలంటే కావు. అర్థమవుతుందా? ఇది అర్థం కాదు. ఒకవేళ అర్థమైనట్లుగా ఉన్నా లోపలికి నిధి కిందకి వెళ్ళదు. అది మననములకు వెళ్ళదు. మననముకు వెళితేనే నిధిధ్యాసనకి అర్హత సాధిస్తామండి. సమస్య ఎక్కడొచ్చి పడిందంటే శ్రవణం అన్నటువంటిదే లేకపోతే మననం కుదరదు. మననమే లేకపోతే నిధిధ్యాసనకు రాలేరు. ఇది దీనిలో ఉన్న కష్టాలు ఇవి. అందుకని శ్రవణం చేయండి, శ్రవణం చేయండి, శ్రవణం చేయండి అని అన్నారు పెద్దలు. అది ఎటువంటి జ్ఞానాన్ని శ్రవణం చేయాలి? ఉపనిషత్తు జ్ఞానాన్ని శ్రవణం చేయాలి. ఈ పురాణాలు, పుక్కిటి కథలు, స్థల పురాణాలు ఇవన్నీ కూడా ప్రాథమిక దశకు చెందినవి. ఆయా గుళ్ళు, ఆయా దేవస్థానాలు కొంచెం అభివృద్ధి కోసమో ఏదో అలా ఇలా చేసి రాస్తుంటారని మనం వాటినే పట్టుకోకూడదు. ప్రాథమిక దశలో వాటిని చదివి అక్కడ వదిలేస్తూ రావాలి. మన ప్రయాణం ఉన్నతమైనటువంటి దశకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా అన్ని చదువుకుంటూ విడుచుకుంటూ ఇది కాదు ఇది కాదు అని చివరకు మనం భగవద్గీత సారాంశాన్ని పట్టుకొని మన జీవన యాత్రకు ఫుల్ స్టాప్ పెట్టాలి. చివరి యొక్క మజిలి, చివరి జీవిత మజిలి భగవద్గీతతో ఎండవ్వాలి. అందుకనే మనం రాబోయేటువంటి రోజుల్లో భగవద్గీత మనం చెప్పుకోవాలంటే కనీసం ఈ రమణ భాషణాలైన 6 సంవత్సరాలను వినగలిగి ఉండాలి. ఆ వినగలిగి ఉన్నప్పుడే భగవద్గీత అర్థమవుతుంది. భగవద్గీతలో అది చివరి మెట్టది. అది నిధిధ్యాసన గ్రంథం. అది అందుకని చివరిలో ప్రతి అధ్యాయం చివర కృష్ణ పరమాత్మ ఇది భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే. ఇన్ని శాస్త్రాల సమాహారం అండి. ఇది చిన్న ప్రయాణం కాదు మనం చేస్తున్న ప్రయాణం. ఉత్కృష్టమైన ప్రయాణం, తిరుగులేని ప్రయాణం. భగవంతుడిని ఏమిటి తెలుసుకొని అనుభవానికి తెచ్చుకునే ప్రయాణం అద్వైత ప్రయాణం. ఏమండి? కాబట్టి ఎంత చక్కగా అడుగుతున్నాడో ఆయన చక్కగానే చెప్తున్నారు. నీ సహజ స్వభావం ఏమిటయ్యా? ఆనందం. ఆనందం ఉన్న దగ్గర దుఃఖం ఉందా? వెలుతురు ఉన్న చోట చీకటి ఉందా? ఏమండి? లేదు. సూర్యప్రకాశం బ్రహ్మాండంగా ఉంది అని అంటే అక్కడ మేఘాలు ఉన్నట్టేనా? లేనట్టే. అయితే ఈ సుఖ దుఃఖాలు ఎలా వచ్చాయి? అవి నీ స్వభావాలు కావు, మనసుకు ఉన్నటువంటి స్వభావములు. ఇప్పుడు చెప్పండి, మనకు వస్తున్నటువంటి స్వభావాలు అంటే సుఖ దుఃఖాలు ఏమండి అబద్ధమా నిజమా? అబద్ధం. ఎందుకనగా మేఘములు ఏ విధంగా మేము సూర్యుడిని కమ్మేశాము అని అంటున్నాయో నిజమే కదా, సూర్యుడు కనబడటం లేదు కదా అని మనం అనుకుంటున్నాము. వాస్తవానికి సూర్యుడిని కప్పే అంత శక్తి మేఘానికి ఉందా? లేదు. ఈ మేఘానికి సూర్యుడికి కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినా చూచుటకు ఈ చిన్ని మేఘం ఆ పెద్ద సూర్యుడిని కమ్మినట్టు అనిపిస్తూ ఉంది. ఆ విధంగా మనసుకు కలిగే సుఖ దుఃఖాలు లోపల సూర్యుడి వలె ప్రకాశిస్తున్నటువంటి ఆనంద స్వరూపుడైన పరమాత్మను కమ్మి వేసినట్లుగా మనం మనసు అనే పార్టీతో జాయిన్ అయిపోయాం. మనం మనసు అనే పార్టీకి ఓట్లు వేస్తున్నాం కాబట్టి
మనస్సుతోనే మమేకమయ్యాం కాబట్టి ఆనంద స్వరూపమైనటువంటి నీ సహజ ఆనంద స్వభావ సూర్యుడిని మరిచిపోయాం. రైట్. అది నీవు, ఇది నీవు కాదు అని చెబుతున్నారు పెద్దలు. ఋషులు, మహర్షులు ఎందరో మనకి సెలవిచ్చేది ఏంటంటే, బాబు సుఖ దుఃఖాలు నీ మనసుకు సంబంధించినటువయ్యా, ఆకలి దప్పికలు నీ స్థూల శరీరానికి సంబంధించినటువయ్యా, వాటికి నీవు దిగులు చెందకు. ఎందుకనగా అవి మేఘం లాంటివి, వస్తుంటాయి వెళ్తుంటాయి. అయితే నీ సహజ స్వభావము ఆనందం, నిరతిశయానందం, తరిగిపోనటువంటి ఆనందం. నీవు అదే అని నువ్వు తలుచుకున్నప్పుడు సుఖము లేదు, దుఃఖం లేదు. సుఖము దుఃఖము లేని స్థితి పేరే ఆనందం. అది నీ అనుభవానికి రావాల్సిందే గాని గురువుల చేత ఇవ్వబడేది కాదు, గురువుల చేత సూచించబడేది. అందుకని నేను పొద్దున మీకు ఆ కబీర్ దాసు గురువు అంటే ఏమిటో ఒక మెసేజ్ పెట్టాడు, అది వినండి ఆయన అని చెప్పాను. రైట్. కానీ మనం ఆత్మను మరిచిపోయాం. నేను చెప్పాను, జ్ఞాన సూర్యుడు ఆనంద స్వరూపుడైనటువంటి ఆత్మను మరచి ఆత్మను కనబడలేకుండా, ఏనా ఆ సూర్యుడిని కనబడలేకుండా కమ్మేటువంటి మనసు మాట వినేశాం. మానవ స్వభావం అదే. తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు చాలా మంది, ఫ్రెండ్స్ చెప్పిన మాట. తల్లిదండ్రులు ఆత్మ లాంటి వాళ్ళు, ఆ ఫ్రెండ్స్ మేఘం లాంటి వాళ్ళు, మనసు లాంటి వాళ్ళు. అవి చాలా రుచిగా ఉంటాయి. అమ్మ నాన్న వద్దు నాన్న, ప్రేమలో పడద్దురా, చదువుకోరా, ఆ మాటలు చేదుగా ఉంటాయి. ఛీ, ఏం పేరెంట్స్, వాళ్ళ మాటలు కమ్మగా ఉంటాయి. మనసు చేసే మర్మం, మనసు చేసే మాయ చాలా. అందుకని వాళ్ళు ఓ మాయ మనస నీ మనసు రామానజుల మీద నుంచవేయికాను, ఓ మాయ మనస మనస తలనిప్పి అయిపోతున్నాను నీతో, కోట్ల జన్మల నుంచి నీతో ఏగిలలా సస్తా ఉన్నాను, చే బడవా ఓ అని ఆ మనసును తోసివేసి మనసుకు ఆధారమైనటువంటి పరమాత్మ నీవుగా కూర్చుంటే ఆనంద స్వరూపం ఏం పోవా అంటావు. ఏమండి, సులభమైనటువంటి వేదాంతం. దేహాన్ని మనసును ఆత్మ అని భ్రమ చెందుతున్నాము. ఎక్సలెంట్. మనం ఆత్మని దేన్ని అనుకుంటున్నాము? నేను 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 అని నీ మనసును నువ్వు దేహాన్ని సూచిస్తున్నావు. అందుకని నీవెవరు అని అడిగేవాడు రమణ మహర్షి. గన్ షాట్, మిషన్ గన్ షాట్. అది నీవెవరు? నేనా స్వామి, నేనే. ఏందిరా నువ్వా? నీవెవరు? ఆ ప్రశ్నకు సమాధానం లేదు మన దగ్గర. ఇవన్నీ చెప్పలేవండి, ఈ పురాణాలు ఇవన్నీ కుదరదండి, అక్కడికి రాలేవు. మీరు జాతరలు చేయొచ్చు, పోలేరమ్మకు పొంగళ్ళు పెట్టచ్చు, నరకచ్చు, కెలారించచ్చు, ఆడచ్చు, పాడచ్చు. అవన్నీ చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మరాటల లాంటివి. ఇవి అసలైనటువంటి ముత్యాలు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు. ముత్యాలు నీ జీవితాన్ని తిప్పగలిగినటువంటి మణి మాణిక్యాదులు. ఈ మాటలు వినాలి, ఈ మాటలు మననం చేయాలి, ఈ మాటలు నిధిధ్యాసన చేస్తే ముక్తి నీ అరచేతిలో పండు. ఇంకెక్కడికి వెళ్తుంది ఆ మనస్సు? నా మనసు వెళ్తుంది, నా మనసు వెళ్తుంది, నా మనసు వెళ్తుంది. అబద్ధం చెప్పద్దు. నీ మనసు ఎక్కడికి పోతుంది? ఇక్కడ విన్నావంటే ఇంటే మనసు పోదండి. ఏమండి, వింటే నువ్వు అరిగించుకుంటే అసలు నీకు ఇంకా అబ్బా ఎంత అద్భుతమైన విషయం. ఇక నువ్వు కూర్చొని అది పనిగా నువ్వు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. అది అంటున్నాడు మహాత్ముడు. అయ్యా, దేహాన్నో మనసును ఆత్మని భ్రమ చెందుతున్నాం. అలా భ్రమ చెందబాకండి. దేహం నువ్వు కాదు. ఎందుకనగా నీ బాల్యమునందు నువ్వు 3 కేజీలు ఉన్నావు,
హై స్కూల్కి వెళ్ళేటప్పుడు 30-40 కేజీలకి ఎదిగావు, ఇప్పుడు 80-90 కేజీలకి ఎదిగి. ఇంత పెద్ద శరీరములు ఇన్ని మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడేమో 1 కేజీ బేబీ, ఇంకొకప్పుడు 10 కేజీ బేబీ, ఇంకొకటి ఇప్పుడేమో 50 కేజీస్, ఇంకొకసారి 70-80 కేజీలు. ఏమిటి మార్పు చెందుతుంది? మార్పు చెందేది ఆత్మ కాదు. ఏమండి, ఒక మనిషి అడుక్కొక్కసారి, నిమిషానికి ఒకసారి మాట మారుస్తుంటే ఆ మనిషి నమ్మతామని అయినా మనం ఏందేనవా? సెకండ్కి ఒక మాట మారుస్తున్నావా? ఏ మనిషి అయినా అంటావా లేదా? అంటే మారిపోయేదానికి అశాశ్వతము, అబద్ధము అని పేరండి. ఆ మారుటే మరణం. మారుటే మరణం అండి. మరణం ఈజ్ నథింగ్ బట్, మరణము అంటే మారుట. మనం మారుతూనే ఉన్నాం. ఎప్పుడండి? సెకండ్కి మారుతున్నాం. అంటే ఇప్పుడు మనం రోజుకి ఎన్నిసార్లు చచ్చిపోతున్నామండి? లెక్కలేని సార్లు చనిపోతున్నాం, బతుకుతున్నాం. అయితే అది దీర్ఘకాలికమైనటువంటి చావు ఒకసారి వస్తుంది. దానికి ట్రైనింగ్ ఇది, రైట్? కాబట్టి మనము ప్రతిరోజు మరణిస్తున్నాం. ఇక మరణ భయమే లేదు. మరణించామంటే దేహమే, నీ దేహమే మరణిస్తుంది, ఇంకేది మరణం లేదు. ఓకే, రైట్? ఇప్పుడు అర్థమైపోయింది. ఆ మిథ్యా తాదాత్మ్యమే దుఃఖాన్ని కలిగిస్తుంది. దుఃఖము ఎందుకు వచ్చింది ప్రశ్న వేసుకోవాలి. దుఃఖం వచ్చినప్పుడు మనం పొర్లాడి ఆడవడం, ఇతరుల మీద నింద వేయడం, నా దుఃఖానికి కారణం వాళ్ళే అని తిట్టుకోవడం, వాళ్ళ మీద పగద్వేషాలు పెంచుకోవడం, వీలుపైతే కొట్లాటకు వెళ్ళడం, దాని దాటితే కోట్లకు వెళ్ళడం చేస్తామే గాని ఈ దుఃఖానికి కారణం ఏమి అనుకున్నవాడు బుద్ధుడైపోతాడు. కనుక్కున్నాడు ఆయన ఇంటి నుంచి వెళ్ళడానికి కారణం, దుఃఖానికి కారణమేమి? బుద్ధుడంత స్థాయిలో మనము బుద్ధి కలిగి ఇల్లును వదలవలసిన అవసరము లేదు. దుఃఖం ఎవరికి? నాకంటే ఎవరికి? దేహానికా, మనస్సుకా, ఆత్మకా? మనసుకే. మనసుకు వస్తే నీకు రాలేదు కదా. దుఃఖం నా మనస్సుకే గాని నాకు కాదు. నీవెవరు? ఆత్మవి. మరి నీకు మనసు లేదు, నీకు బాగలేదు కదా. అందుకని రమణ భగవాన్ దానికి క్యాన్సర్ అయ్యా. నాకు ఇది తెలియని వాళ్ళు ఇదేంటి? ఆయనకి క్యాన్సర్ అయితే దానికి విభజన చేయి. విభజన చేసిన వాడు భజన చేయవలసిన అవసరం లే. అర్థమైందండి? భజన దానిలోనే ఉంది. నీవు దేహానివా, మనసుగా, ఆత్మగా? ఆత్మ అయితే ఆనంద స్వరూపం, మార్పు లేనిది, శాశ్వతమైనది, నీవే అయినది. మనసు సుఖ దుఃఖములు కలిగి ఉంటుంది, ఎప్పుడు మారుతూ ఉంటుంది, పరిభ్రమిస్తూ ఉంటుంది, చెప్పనలవలేని సుఖ దుఃఖాలు కలిగి ఉండును. దేహం ఇది మార్పు చెందుతుంటుంది, డబ్బులు పాడుపడుతుంటుంది, ఏనన్నా ఆకలి దప్పుకలు కలిగి ఉంటుంది. ఈ మూడింటిలో బాధ ఎవరికి? మనసు. మరి నీకు లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావు? మనసు ఏడ్చింది. ఏమండి? మనసు ఏడ్చుకుంటూ చూడవా? మనసుకు చెప్పు. ఇతరులు చెప్పడానికి మనకు చాలా సులభం కదండి. ఎవరైనా చనిపోయే దగ్గరికి చెప్పడం చాలా సులభం. ఏడవక అక్క, ఏడవ, అందరికీ కష్టాలే చెప్తాం. లోపల మాత్రం మనం దుఃఖించాం, చెప్తాం. ఏడవ బాధపడబా. ఏమండి? అలా ఆ విధంగా ఇతరులకు మనం సలహాలు ఇవ్వడం ఎంత సులభమో, నీ మనసుకు కూడా ఆ విధంగా ఎందుకు సలహాలు ఇవ్వలేవు? ఇస్తే నీకు దుఃఖం లేదు. నీవే ఆత్మస్వరూపుడు అప్పుడు, రైట్? ఇది వాళ్ళు చెప్పింది. ఆ మిథ్యా తాదాత్మ్యమే దుఃఖాన్ని కలిగిస్తుంది. మిథ్యా తాదాత్మ్యం కాని మనసును నేననుకోవడం, లేని దేహాన్ని నేననుకోవడం, లేని ప్రపంచాన్ని ఉన్నదనుకోవడమే మిథ్యా తాదాత్మ్యం. దుఃఖానికి కారణం ఇదే. ఏమి చేయడం, ఏం చేసేది అని భగవానే అమ్మా ఏం చేసేదయ్యా లోకం మనుషులు తేగలాలి
చెప్పినా వినరు. భగవానే తలకాయ పట్టుకొని మీరు చెప్తే వినర్రా, ఇన్నంత సేపు వింటారు. అలా మళ్ళీ వెళ్ళి మీరు కుక్క తోక వంక అని ఆయనే ఏం చేసేది అనే బాధపడుతున్నారు భగవాన్. వాసనలు ఎప్పుడు బహుజన్మలుగా వస్తున్నవి. వాసనలైనా ఇక్కడ ఎన్నో సత్సంగాలు వింటారు, నిజంగానే యాక్సెప్ట్ చేస్తారా? ఆయన చెప్తాడు నాయన, అవన్నీ మనకు సరిపెడతాయా? ఎందుకనగా నీ వాసన బలం నేను చెప్పేటువంటి మాటల కంటే అనేక జన్మల నుంచి వాటి బలం ఎక్కువ. ఇది ఇంతే కష్టమైన దారి. ఎందుకంటే సత్యం ఎప్పుడు కూడా కఠినంగా ఉంటుంది కాబట్టి, సత్యం కర్ణ కఠోరంగా ఉంటుంది కాబట్టి రమణ మహర్షి మాటలు చాలా మందికి అర్థం కాదు. అమ్మా నీకు బాధలు ఉన్నాయా, నీకు ఒక రాగి రేఖ ఇస్తాను, ఒక యంత్రం ఇస్తాను, పసుపు కుంకుమ పెట్టుకో. ఏనైనా నాకేం ఎక్కువ ఫీజు వద్దు, 200 బాగా అయిన తర్వాత 2000. బాగా అయితే నా అదృష్టం, బాగా అవ్వకపోతే నీ దురదృష్టం. కాబట్టి వాటిని నమ్ముతాం మనం. ఇలాంటి మహర్షులు చెప్పినటువంటి వేద వాక్కులు మంత్రాలు నమ్మం. ఫినిష్. అందుకని మనం అదృష్టవంతులమయా అని చెప్పింది. ఎందుకంటే ఎంత మాటలండి ఇవి, ఎంత వేదాంతాన్ని వడపోసి మనకు రమణ మహర్షి ఎంత ధైర్యం కలిగే మాటలు ఇవి. చూడండి, బహుజన్మలుగా మన వాసనలు ఉన్నాయి. ఏమమ్మా ఇంత చక్కగా మనం వింటున్నాం, జాతరకి పోకుండా ముగించగలమా? అమ్మా అది ఎందుకనగా బహుజన్మల నుంచి వచ్చేటువంటి వాసనలు ఆ వైపు లాగుతున్నాయి. శ్రీరామకృష్ణాశ్రమం రమణ మహర్షి భాషణలో ఆదివారం లాగుతున్నాయి. ఇది చిన్న అయస్కాంతం, అది కొండలాంటి అయస్కాంతం. మధ్యలో ఇనుము ఏ వైపు లాగేస్తుంది? అమాంతంగా లాగేస్తుంది. నా మాటలు ఎందరూ లాగు. అందుచేత అవి బలపడ్డవి. ఇదేనా అర్థమైంది నాయన? ఇప్పుడు ఎవరిని తిట్టేదానికి అవకాశం ఉంది నాయన? ఎవరైనా తిట్టచ్చా? ఎందుకు చెప్పండి? వాసనా బలమో. దానికని ఋషులు చెప్పి వదిలేసేవాళ్ళు. మళ్ళీ వెనకాతల ఈ వ్యక్తి ఫాలో అవుతున్నాడా లేదా, ఆయన వస్తున్నాడా లేదా, అవన్నీ ఉండేవాడికి. ఎందుకనగా ఉదాసీనం. వాడు బహుజన్మలో సుకృతం లేదు వాసన. అది వాళ్ళు చేసిన పని. సహజ స్థితి అంటే ఆనందం. ఆనందం ఆనందము, నీ కథ ఆనందం ఆనందము, నీ సహజ స్వభావం. కాబట్టి సహజంగా ఆనందంగా ఉండండి. తన ఉనికిని నిలుపుకోవాలంటే ఆ వాసనలు పోయి తీరాలి. ఏనాయనా నీ ఆనందం అనే సూర్యుడిని నీ అనేక జన్మలలో వాసనలు మబ్బులులాగా వచ్చి కమ్మేసి, ఏనా ఆ సూర్యుడు వెలుగుతున్నటువంటి ఆనంద సూర్యుడిని కనబడనీయకుండా చేస్తున్నాయి. ఎవరికి? నీకే. నీకే. ఏనన్నా నీ ఆనందాన్ని నిన్ను చూడనీయకుండా ఆనందాన్ని కమ్మేశాయి. ఏనన్నా అర్థమైందన్నా? కమ్మేసినటువంటిది ఎవరండి? వాసనలో. నీ వాసనలే లాగేస్తున్నాయి నిన్ను. నీవు తెలుసుకుంటే అన్ని లక్షల జన్మల వాసనల్ని ఈ వైపు లాగేయగలవు. చూడెంత టెక్నికల్ పాయింట్ అంటే, ఒక దూది కొండ, పెద్ద దూది కొండ, దాన్ని కాల్చాలంటే చిన్న అగ్గి పుల్ల టెక్నిక్. కొండంత నిప్పు దేబల్లా. ఏనన్నా పుల్ల లాంటి అగ్గి పుల్ల చిన్నగా గీచి పెడితే చాలు, ఒక గంటలో ఆ పెద్ద దూది పర్వతం కాలిపోయింది. అలా మనం కూడా అనేక కోట్ల జన్మల వాసనలను
ఈ జ్ఞానం అన్నటువంటి చిన్న అగ్గి పుల్లతో గీసి తగలబెట్టవచ్చు. ఎంత అద్భుతమైన విషయం. అప్పుడు తెలుసుకోలేనా, అప్పుడు వాసనలు పోయి తీరుతాయి, కాలిపోతాయి, నీవు ఆనంద స్వరూపుడుగా మిగిలిపోతావు అని భగవానుడు మన మీద దయతలు చాలా చక్కగా చెప్పారు.